ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ నుండి 6th సెమిస్టర్లోని డైరెక్ట్ జిఎస్టి సంబంధించి సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కంప్యూటర్స్ కంప్యూటర్ అప్లికేషన్ తర్వాత ఇది పేపర్ అవుతుంది. టైటిల్ వచ్చేసరికి టాలీ జిఎస్టి టాలీ జిఎస్టి ఫైనల్ బ్యాక్గ్రౌండ్లోకి కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6th సెమిస్టర్లోని టాలీ జిఎస్టి సిలబస్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. అయితే దీంట్లో బేసికల్ వచ్చేసరికి 5 యూనిట్స్ అనేది ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ to GST. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు జిఎస్టి. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసరికి యూనిట్ 2 జిఎస్టి ట్రాన్స్లేషన్. అలాగే జిఎస్టి రేట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లెక్చర్, అలాగే క్రియేషన్ ఆఫ్ లెక్చర్. ఇది సెకండ్ యూనిట్. నెంబర్ జిఎస్టి ట్రాన్సాక్షన్, జిఎస్టి రేట్స్, అలాగే లెక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ లెక్చర్స్. ఇది యూనిట్ 2. అలాగే యూనిట్ 3 వచ్చేసరికి జిఎస్టి ఇన్వాయిస్, అలాగే యూనిట్ 4 వచ్చేసరికి జిఎస్టి రిటర్న్స్, అలాగే లాస్ట్ వచ్చేసరికి జిఎస్టి పేమెంట్స్. ఇది ఫైనల్ బ్రేక్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6th సెమ్లోని టాలీ జిఎస్టి యొక్క సిలబస్. అలాగే మనకి సిలబస్ వచ్చేసరికి 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు జిఎస్టి, అలాగే యూనిట్ 2 వచ్చేసరికి జిఎస్టి ట్రాన్సాక్షన్, అలాగే జిఎస్టి రేట్స్, అండ్ నెక్స్ట్ వన్ లెడ్జర్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ లెడ్జర్. తర్వాత యూనిట్ 3 వచ్చేసరికి జిఎస్టి ఇన్వాయిస్. నెక్స్ట్ వన్ యూనిట్ 4 వచ్చేసరికి జిఎస్టి రిటర్న్స్. లాస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి పేమెంట్స్. ఇవి ఫైనల్ బ్రేక్అవుట్లోని కంటెంట్స్. అయితే ఒక్కొక్క యూనిట్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే కనుక యూనిట్ 1 చూసుకుంటే కనుక ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్
difference between GST and VAT. Difference between GST and VAT. Next one is the taxes subsumed under GST. First one is the difference between GST and VAT. Second one is the taxes subsumed under GST. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫ్రమ్ GST. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫ్రమ్ GST. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్స్ of GST. Components of GST. But next one is GST registration. Sixth one, benefits of GST. ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించిన కంటెంట్స్ అన్నమాట. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు GST. దీన్ని చూసుకుంటే ఫస్ట్ వన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ GST అండ్ VAT. GST ఫుల్ ఫామ్ ఏంటి మనకి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. GST full form ఏంటి goods and services tax. ఓకేనా డిఫరెన్స్ బిట్వీన్ GST అండ్ VAT. GST full form ఏంటి goods and service tax. అలాగే VAT యొక్క full form ఏంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ట్యాక్స్ దీని విలువ ఆధారిత పన్ను. వాల్యూ యాడ్ ట్యాక్స్ ని విలువ ఆధారిత పన్ను. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏమంటారంటే వస్తువులు మరియు సేవల పన్ను. సేవల పన్ను వస్తువులు మరియు సేవల పన్ను అంటారు. ఓకేనా డిఫరెన్స్ బిట్వీన్ GST అండ్ VAT. అలాగే ట్యాక్సెస్ సబ్సిడీ అండర్ GST. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫ్రమ్ GST. అలాగే ఫోర్త్ వచ్చేసరికి కాంపోనెంట్స్ ఆఫ్ GST. ఫిఫ్త్ వన్ GST రిజిస్ట్రేషన్. అలాగే లాస్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ GST. ఈ కంటెంట్స్ అన్ని కూడా ఫస్ట్ యూనిట్ కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ కి సంబంధించినవి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి GST ట్రాన్సాక్షన్, అలాగే GST రేట్స్, అలాగే లెడ్జర్ క్రియేషన్. దీంట్లో కంటెంట్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ లెడ్జర్ క్రియేషన్ లో సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్. సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్. అలాగే ఆల్టర్నేట్ లెడ్జర్స్. నెక్స్ట్ వన్ కాన్ఫిగర్ స్టాక్ లెడ్జర్. అలాగే GST రేట్ అలొకేషన్ టు స్టాక్.
ఇక్కడ ఇది జిఎస్టీ ట్రాన్సాక్షన్ జిఎస్టీ రేట్ అలాగే నెక్స్ట్ వన్ లెడ్జర్స్ ద క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ దీనిలో క్యాటగరీస్ వచ్చి సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ లైక్ ఆల్టర్నేట్ లెడ్జర్స్ నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లెడ్జర్స్ జిఎస్టీ రేట్ అలొకేషన్ టు స్టాక్ మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు మనం సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ అనేది వీటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ వన్ ఆల్టర్నేట్ లెడ్జర్స్ మనకి ఏదైనా లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక నేమ్ అనేది మిస్టేక్ టైప్ చేస్తే దాన్ని మోడిఫై అనేది చేసుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే కనుక ఎక్స్ వై జెడ్ అనుకో లేదా కంప్యూటర్ అనేది ఒక లెడ్జర్ క్రియేట్ చేసి కంప్యూటర్ మీద లెడ్జర్ అనేది క్రియేట్ చేసి అయితే యాక్చువల్గా కంప్యూటర్ స్పెల్లింగ్ మనకి COMPUTER కంప్యూటర్ అలా కాకుండా COMPUR రాష్ట్రంలో ఇది మన యాక్చువల్ బై మిస్టేక్ అనేది పడితే దీన్ని మోడిఫై చేయడానికి ఆల్టర్నేట్ లెడ్జర్స్లోకి మనం అనేది చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాన్ఫిగర్ స్టాక్ లెడ్జర్స్ మనకి ఎక్కడగానే కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది దాంట్లో కాన్ఫిగర్ స్టాక్ లెడ్జర్స్ మనం ఏం చేయాలంటే ఎస్ఎల్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఎస్ఎల్ టైప్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మనం కాన్ఫిగరేషన్ స్టాక్ లెడ్జర్స్ అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ రేట్ అలొకేషన్ టు స్టాక్ మనం లెడ్జర్స్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు అండర్ గ్రూప్స్ అన్ని అంటే లెడ్జర్స్ సంబంధించిన అండర్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసినప్పుడు దీంట్లో మనం ఎంటర్ చేయగానే ఇక్కడ జిఎస్టీ రేట్ అలొకేషన్ టు స్టాక్ అని ఉంటుంది ఆప్షన్ మీద పక్కన ఎస్ ఆర్ నో మనం ఎస్ కీబోర్డ్ లో ఎస్ అని టైప్ చేయొచ్చు లేదా షార్ట్ కట్ లో వై అని టైప్ చేస్తే ఎస్ అనే ఆప్షన్ మనకి బ్లింక్ అవుతుంది దీని మీద మనం ఎంటర్ చేస్తే అప్పుడు ఇది జిఎస్టీ అనేది అలొకేషన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇది సెకండ్ యూనిట్ అనేది సంబంధించింది సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ ఆల్టర్నేట్ లెడ్జర్స్ కాన్ఫిగర్ స్టాక్ లెడ్జర్స్ అలాగే జిఎస్టీ రేట్ అలొకేషన్ టు స్టాక్ ఇవి సెకండ్ యూనిట్ కి సంబంధించింది తర్వాత యూనిట్ 3 లో చూసుకుంటే కనుక వాటర్ టైప్ ఇవన్నీ కూడా మన దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రియేటింగ్ న్యూ వాచర్ అలాగే వాచర్ టైప్స్ అలాగే నెక్స్ట్ వన్ కస్టమైజింగ్ ది existing voucher types with GST with applicable GST అలాగే నెక్స్ట్ వన్ సరికి alternation of voucher అలాగే deletion of voucher అలాగే నెక్స్ట్ వన్ సరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ input tax credit or purchase voucher ఓకేనా యూనిట్ 3 వచ్చేసరికి ఇన్వాయిస్ మనకి ఏమైనా
creating new voucher types like customizing the exit voucher types with applicable GST అలాగే తర్వాత ఆల్టరేషన్ ఆఫ్ వౌచర్ డిలీషన్ ఆఫ్ వౌచర్ అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావడం వచ్చేస్తుంది మన వౌచర్ ట్యాక్స్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి రిసిప్ట్ పేమెంట్ కాంట్రాక్ట్ అలాగే జర్నల్ నెక్స్ట్ వచ్చేసరికి పర్చేస్ రిటర్న్స్ అంటే క్యాష్లో క్రెడిట్ డెబిట్ నోట్ అని ఉంటాయి పర్చేస్ like a credit note debit note ఇవి మనకి కోచెస్ చేస్తాం మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో మనం ఏం చేస్తాము కోచెస్ అని క్రియేట్ చేయాలి అది కస్టమర్ చేసుకోవచ్చు అలాగే ఆల్టరేషన్ ఆఫ్ కోచెస్ చేసుకోవచ్చు అలాగే డిలీషన్ ఆఫ్ కోచెస్ అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ అవుతుంది పర్చేస్ కోచెస్ ఓకేనా ఇవి మూడింటికి సంబంధించింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి రిటర్న్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిఎస్టి రిటర్న్స్ చూసుకుంటే కనుక రెగ్యులర్ మంత్లీ బిల్లింగ్ రిటర్న్స్ యూనిట్ ఫోర్ వచ్చేసరికి regular monthly filling returns అలాగే composition quarterly filling returns composition quarterly returns అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫార్మ్ రిటర్న్ ఫార్మ్ GST R1 GST R1 GST R2 GST R2 అలాగే GST R3 ఓకేనా ఇవి యూనిట్ కి సంబంధించింది ఏంటంటే రెగ్యులర్ అండ్ మంత్లీ ఫిల్లింగ్ రిటర్న్స్ కాంపోజిషన్ క్వార్టర్లీ రిటర్న్స్ జనరేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫార్మ్స్ GST R1 GST R2 GST 3 ఓకేనా ఇవి యూనిట్ 4 కి సంబంధించింది అలాగే నెక్స్ట్ వన్ యూనిట్ 5 కి సంబంధించి చూసుకునే కనుక యూనిట్ 5 చూసుకునే కనుక మనకి ఏముంటాయంటే payment of GST payment of GST taxes online అలాగే నెక్స్ట్ వన్ రివర్స్ చార్జ్ మెకానిజం రివర్స్ చార్జ్ మెకానిజం అలాగే నెక్స్ట్ వన్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ ఓకేనా మనకి లాస్ట్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సేషన్ ఆన్లైన్ అలాగే రివర్స్ చార్జ్ మెకానిజం అలాగే రికార్డ్స్ టు బి మెయింటైన్ జిఎస్టీ ఆన్లైన్ ఏ విధంగా పే చేయాలి ట్యాక్స్ అంటే జిఎస్టీ పడిన పేమెంట్స్ అనేది ఆన్లైన్ ఏ విధంగా పే చేయాలి రివర్స్ చార్జ్ మెకానిజం అలాగే రికార్డ్స్ టు బి
మెయిన్ ఇవన్నీ కూడా ట్యాగ్ విత్ జిఎస్టీ సంబంధించిన కంటెంట్స్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు జిఎస్టీ, అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసరికి జిఎస్టీ ట్రాన్సాక్షన్, జిఎస్టీ రేట్స్. నెక్స్ట్ వన్ tax of ledgers, creation of ledgers, అలాగే నెక్స్ట్ వన్ జిఎస్టీ ఇన్వాయిస్, అలాగే ఫోర్త్ యూనిట్ ఈస్ జిఎస్టీ రిటర్న్స్, ఫిఫ్త్ యూనిట్ ఈస్ జిఎస్టీ పేమెంట్స్. ఇది ఫైనల్ పేగా ఫిఫ్త్ సెమిస్టర్లోని ట్యాగ్ విత్ జిఎస్టీ యొక్క సిలబస్. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.